పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి అధ్యక్షులు. పవన్ కళ్యాణ్ గారు కాపు సంఘానికి ఆయన అధ్యక్షుడు కానీ ప్రధాన కార్యదర్శి కానీ కాదు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు పవన్ కళ్యాణ్ని డ్యామేజ్ చేయడానికి ఒక కుట్ర చేస్తున్నాయి. ఆయన మీద కాపు ముద్ర వేసి ఏ వ్యక్తి అయినా కూడా ఏదో కులంలో పుట్టాలి సహజంగా. కానీ పవన్ కళ్యాణ్ గారు కాపు సమాజ వర్గంలో ఉన్నారు, కాపు సమాజంలో పుట్టారు కాబట్టి ఆటోమేటిక్గా కాపుగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కమ్మ సమాజ వర్గంలో పుట్టారు, ఆయన కమ్మ సమాజ వర్గం అని చెప్తారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి రెడ్డి సమాజ వర్గం అని చెప్తారు. అయితే దురదృష్టవశాత్తు కేవలం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ ఒక కులానికి సంబంధించిన నాయకుడే అని చెప్పేసి ఫోకస్ చేయడానికి అనేక కుట్రలు, ఇప్పుడు కాదు దగ్గరగా ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా. అంటే బయట వాళ్ళు చేస్తే వేరు, ఇప్పుడు ఏ రెడ్లో కమ్మలో లేదంటే బీసీలో ఇంకొకళ్ళు ఆ మాట అంటే వేరు. కానీ కాపు నాయకులే మా నాయకుడు కాపులు పార్టీ, కాపులకు సంబంధించిన వ్యక్తి, కాపులకు మాత్రమే చూడాలనే దాంట్లో మాట్లాడడం. అంటే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే 1956 నుంచి ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు నడుస్తున్నాయి. మొట్టమొదటిగా కుల రాజకీయాలు స్టార్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్లో నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. 1956లో కాపు సామాజిక వర్గం బీసీల్లో ఉండేది. అంటే ఆ రోజు ఆయన అకారణంగా ఏ కారణం లేకుండా బీసీ జాబితా నుంచి తొలగించాడు. అంటే కాపుల మీద మొట్టమొదటిగా కుట్ర చేసినటువంటి వ్యక్తి ఎవరంటే నీలం సంజీవ్ రెడ్డి గారు. అంటే మనం ఏది మాట్లాడాలన్నా చరిత్ర తెలియాలి. తర్వాత దామోదరం సంజయ్ గారు కాపు సామాజిక వర్గాన్ని వీళ్ళు బీసీల్లోనూ ఉన్నారు, వీళ్ళు బ్యాక్వర్డ్గానే ఉన్నారని చెప్పేసి ఆయన ఏదైతే రద్దు చేశారో నీలం సంజీవ్ రెడ్డి గారు మరలా బీసీల్లో ఆయన పెట్టారు. తర్వాత వచ్చినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి గారు మరలా నీలం సంజీవ్ రెడ్డి గారు, కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఇద్దరు డిస్కస్ చేసుకుని మళ్ళీ కాపులను బీసీలోంచి తీసేశారు. అప్పటి నుంచి అంటే దగ్గర 61 నుంచి ఈ యాక్టివిటీ జరుగుతూనే ఉందన్నమాట. తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ఎక్స్ కానీ, వై కానీ ఈ రోజు వరకు కూడా కాపుల మీద అనేక కుట్రలు. ఈ భారతదేశంలో కాపు సామాజిక వర్గం మీద చేసిన కుట్రలు ఏ కులం మీద చేయలేదు. ఎందుకంటే జనరల్గా ఓసీల్లో ఉన్న బీసీల్లో ఉన్న కులాన్ని ఓసీల్లో చేర్చడం అనేది ఎక్కడ జరగలేదు. ఇంకొక మీకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదే ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాల్లో కాపులు బీసీలు, తర్వాత కదమా జిల్లాల్లో ఓసీలుగా పెట్టారు. అంటే మనం ఆంధ్ర తెలంగాణ అంతా కంబైన్డ్గా ఉన్నప్పుడు తెలంగాణ మొత్తం బీసీలే కాపులు. అంటే ఒకే రాష్ట్రంలో ఓసీలు బీసీలుగా చేసి రాజకీయ కుట్ర 1956లోనే జరిగింది. అయితే ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో మనీ మీడియా మాఫియా, ఏదో మీలాంటి కిరణ్ టీవీ లాంటి కొన్ని ఛానల్స్ ప్రజల కోసం పనిచేస్తూ ఉండొచ్చు. కొన్ని ఛానల్స్ ప్రత్యేకించి పేపర్స్ కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ ఏదైనా అనుకోండి, కేవలం రాజకీయ పార్టీలే పెట్టుకుని వాళ్ళకు అనుకూలంగా ఇచ్చేస్తూ ప్రచారం చేస్తూ ఇతర రాజకీయ పార్టీలను డ్యామేజ్ చేస్తూ ఏ విధంగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారో, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. దాంట్లో భాగంగా కొన్ని రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ లాంటి పవర్ఫుల్ లీడర్, ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి ఇంత పవర్ఫుల్గా ఉన్నారు అంటే ఒక పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వంలో కూడా మనం చూసాం 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. మరి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో కూడా మనం అంతా కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే ఇంత నిజాయితీ గల నాయకుడు ఉన్న తర్వాత మనం గెలవటం అసాధ్యం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ మీద కుట్రలు చేయటము, తర్వాత ఆయన మీద ఎక్కి నిర్వహించి అటాకులు చేపట్టడానికి ఇవన్నీ కూడా జరిగిన సందర్భాలు మనం చూసాం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటే నేను మరలా ముఖ్యమంత్రి కావటం అసాధ్యం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ అయితే ఉంది. వీటిల్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు 3 పార్టీలు కూడా కూటమిగా ఉన్నప్పుడు మరి వాళ్ళ విజయం సాధిస్తాం ఏం జరిగిందో మీరు చూశారు. మీరు ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో, ఏ విధంగా అయితే పార్టీని అటాక్ చేశారో, ఆంధ్రప్రదేశ్లో ఆయనే ఆల్రౌండర్గా ఉండి ఛాంపియన్గా ఉండి మరి కూటమి గెలవటానికి మెయిన్ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు మనం చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎలిమినేట్ చేస్తే కూటమిలో నుంచి మనం గెలవటం ఈజీ అవుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ కుట్రలన్నీ జరగటానికి ప్రధాన కారణం అనమాట. నాయకులు కూడా దాంట్లో కలిశారంటారు కొంతమంది. కాపు నాయకులకు మాట్లాడుతున్నారు, కాపు నాయకులు కాదు. అంటే దురదృష్టవశాత్తు ఏంటంటే కాపుల కోసం మొదటి నుంచి
స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మన మిర్యాల వెంకట్రావు గారు. అవును. మిర్యాల వెంకట్రావు గారు కాపు సంఘానికి ఫౌండరు, ఆయన అధ్యక్షులు. మిర్యాల వెంకట్రావు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాపునాడికి నేను రాష్ట్ర యువతకి అధ్యక్షుడు. నేను అంటే యువ కాపునాడే, నేను దానికి అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ రోజే మరి కాపులను బీసీలో చేర్చాలి, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది 2004లో బీసీలో చేరుస్తామని. దాన్ని అమలు చేయాలని చెప్పేసి కుప్పం నుంచి పులివెందుల, తడ నుంచి ఇచ్చాపురం ఒక 1500 కిలోమీటర్ల పాదయాత్రలు చేయటం. అదేవిధంగా ఆమన్ నిరాహార దీక్షలు నెల్లూరు జిల్లా కావల్లో పొట్టి శ్రీరాములు గారి ఊరి దగ్గర ఆమన్ నిరాహార దీక్షలు చేయటం. శిరోముండం మరి అనేక ఇతర కుల సంఘాలతో కలిపి మరి శిరోమున్న గుండు అంటే ప్రభుత్వం మమ్మల్ని బీసీలో చేరుస్తా ఉంది, చాచలేదని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారన్నమాట. నిరసన తెలియజేయడం కోసం అని చెప్పేసి కావల్లో నెల్లూరు జిల్లాలో శిరోముండం కానీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు అనేక కార్యక్రమాల్లో కాపునాడు చాలా యాక్టివ్గా పోరాటాలు చేసింది. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని డ్యామేజ్ చేయడానికి కొంతమంది వ్యక్తులు, ఫలానా వ్యక్తులని నేను పేర్లు చెప్పను కానీ కొంతమంది వ్యక్తులు వెంటనే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి, ప్రధానమంత్రి కావాలి అని చెప్పేసి అలాంటి పిచ్చి పిచ్చి ప్రకటనలన్నీ ఇస్తున్నారు. ఏ వ్యక్తి అయినా ముఖ్యమంత్రి కావాలంటే, ప్రధానమంత్రి కావాలంటే దానికి ఎమ్మెల్యేస్ ఉండాలి. 21 సీట్లతో మనం ముఖ్యమంత్రి కాలేము మనం. మరి 2 సార్లు పోటీ చేసినప్పుడేమో మేము జాతీయ కాపు నాయకులు, ప్రపంచ కాపు నాయకులు అని చెప్తున్నారు ఈ రోజు. మరి ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఆ రోజు 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల కూడా ఓడిపోవటం జరిగింది. మరి 140 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో 50 పార్టీలతో పొత్తు పెట్టుకుని పనిచేశారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రపంచంలో మోడీ గారి కన్నా పవర్ఫుల్ నాయకుడు ఎవరు లేరు. ఆయన బీసీ సామాజిక వర్గం నుంచి 0 స్థాయి నుంచి వచ్చి వాళ్ళ ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిలో ఉన్నారు మోడీ గారు. ఆయన కూడా దగ్గరగా 20-30 పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో గెలవటం జరిగింది, మనం చూసాం. మరి ఎలాంటి పరిస్థితుల్లో మరి ఎంతో పవర్ఫుల్ నాయకుడు అని చెప్పేటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా 5 పార్టీలతో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. టీఆర్ఎస్ కానీ, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం వీళ్ళందరితో కలిపి. పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే పొత్తు పెట్టుకుంటూ నేరం ఇది. పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకోకూడదు, ఆయన ఒక్కడే సింగిల్గా పోటీ చేయాలి, 100 సంవత్సరాలైనా ఓడిపోయినా అట్లాగే ఉండాలి, రాజ్యాధికారంలోకి రాకూడదు అనేటువంటి ఒక కుట్రతో ఇదంతా కూడా జరిగింది. ఈ కుట్రలో ముద్రగడ పద్మనాభరెడ్డి కానీ, అదిరామ జోగయ్య గారు కానీ, మరి కథ ఉన్నట్టు అనేక మంది వ్యక్తులను మనం చూస్తున్నాం. జనసేన వాళ్ళ యొక్క సహకారంతో నాయకులుగా బయటికి ఎదిగినటువంటి వ్యక్తులు కూడా మనం చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు ఎమ్మెల్యే ఇవ్వలేదు, ఎంపీ ఇవ్వలేదు, కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలేదు, లేకపోతే అడ్వైజర్ పోస్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అలగటం, ఆయన మీద స్టేట్మెంట్లు ఇవ్వటం. అసలు నార్మల్గా మీరు కావచ్చు, మీరు చెప్తున్నారు 61 నుంచి 2026 వరకు ఇన్ని సంవత్సరాల్లో ఏ కాపు నాయకులు, ఏ వ్యక్తులు కూడా సాధించలేంది పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల్లో ఎలా సాధిస్తారు అని చెప్పి, ఆయన ఎందుకు చేయలేదు, ఆయన ఎందుకు మాట్లాడలేదు, ఆయన ఇదెందుకు అడగలేదు అని చెప్పి చాలామంది కాపు కార్పొరేషన్కి సంబంధించినటువంటి నిధుల గురించి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అడగల. ఎంతోమంది కాపు యువత విదేశాలకు వెళ్ళి ఇబ్బందులు పడుతున్నా కూడా అప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయలే. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ నిధులు ఏవో మీరు అడిగారా, ఇంకొకళ్ళు అడిగారా, ఇది అడిగారా, రిజర్వేషన్లు అడిగారా, ఇంకొకటి అడిగారా అని పవన్ కళ్యాణ్ గారిని అడుగుతారు. అంటే ఇక్కడ ఏమైందంటే మోడీ గారు 5% యూబీసీ రిజర్వేషన్స్ ఇచ్చారు. 5%లో 10% ఇచ్చారు. 10%లో 5% గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తీర్మానం చేసినాక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. లాస్ట్ వచ్చిన తర్వాత నేను 5% ఇవ్వను అని చెప్పేసి వాటిని రద్దు చేశారు. రద్దు చేసినప్పుడు కూడా ఇవాళ చెప్పేటువంటి కాపు నాయకులు అనేవాళ్ళు ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి మనం లేదు, చూసాం. అదేవిధంగా కాపు నేస్తానికి మరి అనేక మంది శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి, వంగవీటి మోహన్ రంగా దగ్గర నుంచి, మరి కందిగంటి హనుమంతు లాంటి వ్యక్తుల నుంచి అనేక మంది నాయకులు ఉన్నారు కాపు సమాజ వర్గం. వాళ్ళు ఎవరి పేరు పెట్టకుండా వైఎస్ఆర్ కాపు నేస్తాన్ని పెట్టారు. అంటే ఆ రోజు కానీ తర్వాత విదేశీ విద్యకి మరి వెళ్ళిన అనేక వేల మంది ఉన్నారు. విదేశీ విద్యకి వెళ్తే వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ పంపించింది, ఆ గవర్నమెంట్లో పంపించిన వాళ్ళకి నేను మరలా నిధులు ఇవ్వనని చెప్పేసి అడ్డుకుంటే కాపులే కాదు అన్ని సామాజిక వర్గాలు మరి ఇతర దేశాలు వెళ్ళి చూడకాళ్ళు వాళ్ళు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితుల్లో కూడా ఎలా ఉన్నారో కూడా మనం చూసాం అనమాట. ఆ రోజు కానీ ఏ రోజు కూడా నేను రిజర్వేషన్స్ వాళ్ళకి ఇవ్వను అని పబ్లిక్గా ముద్రగడ పద్మనాభరెడ్డి ఊరిలో జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసినా కూడా ఏం మాట్లాడలేదు.
అంటే కేవలం ఒక కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు, ఒక తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రమే కాపులు అని చెప్పేసి గుర్తుకు తీసుకొచ్చేసి రాష్ట్రంలో అలజడి సృష్టించి అరాచకం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగమే తుని సంఘటన కూడా మనం చూసాం. తుని సంఘటనలో ఎవరైతే కుట్రలు చేశారో వాళ్ళు మరి ఉన్నతమైనటువంటి ముఖ్యమంత్రి స్థానంలోకి వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూసాం. దాంట్లో ఆ కుట్రలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభరెడ్డి లాంటి వాళ్ళు తెల్లారి కులం మార్చుకుంటాము, తర్వాత ఆ పార్టీలోకి వెళ్తాము, ఇవన్నీ కూడా మనం చూసాం అన్నమాట. అంటే ఈ కులాన్ని మీ రాజకీయ అవసరాల కోసం లేదా ఆర్థిక అవసరాల కోసం ఉపయోగించుకుంటాం అనేది కరెక్ట్ కాదు. మీరు కుల నాయకులుగా మీరు కులానికి ఏం కావాలో ఎవరైనా పోరాటం చేయొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు, తప్పులేదు. మనం కూడా మేము ప్రశ్న పెట్టాం, కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వండి, లేదా మీరు విదేశీ విద్య అన్నారు, కాపు భవనాలు అన్నారు, ఇవన్నీ అడగవచ్చు. అంతే తప్పితే ఇతర వ్యక్తులతో ఎవరైతే అసాంఘిక శక్తులు ఉన్నారో వాళ్ళతో వాళ్ళ రాష్ట్రంలో మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కి నిర్వహించారు ఆయన హత్య చేయడానికి. మరి అలాంటి అసాంఘిక శక్తులతో మనం కలవటము, మరి వీళ్ళంతా కూడా ఒక పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి తీసుకురావటము, ఇవన్నీ చూసి పవన్ కళ్యాణ్ గారు కూడా రాజమండ్రిలో చెప్పారు, నేను ప్రజానాయకుడిని, నేను అందరి నాయకుడిని, నేను ఒక కులానికి నాయకుడిగా నేను ప్రజలందరూ సేవ చేయాలి. దాంట్లో కాపులు ఉంటారు, దళితులు ఉంటారు, బీసీలు ఉంటారు, అన్ని వర్గాలు ఉంటారు. అట్లా కాకుండా మీరు కాపులకే నాయకుడిగా కనపడాలి, కాపుల ఇష్యూల మీదే మీరు ఇచ్చేయాలని చెప్పేసి లేనిది దాన్ని క్రియేట్ చేసి ఒక కుల నాయకుడిగా ముద్రగా వేయటానికి రాజకీయ పార్టీలు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్, సంఘ విద్రోహ శక్తులు వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరితో పాటు వీళ్ళు కూడా కాపు నాయకుల పేరుతో వీళ్ళు కూడా దాంట్లో ఆ డ్రామాలో ఉండి ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని కలుషితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక వర్గానికి సంబంధించి ఎవరు బయటకు వచ్చినా సీఎం స్థాయి వరకు వెళ్ళకపోవటానికి కారణం నేనైతే కాపు కుల సంఘాలు అనుకుంటున్నాను సార్. మీరేమంటారు? ఇంకా ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాను, కాపుల్లో రాజకీయ చైతన్యం కావాలి. ఎందుకంటే నేను 2006లో కుప్పం నుంచి పులివెందుల తడా ఇచ్చాపురం నేను పాదయాత్ర చేశాను కాబట్టి 1500 కిలోమీటర్లు 70 రోజులు చాలా స్పష్టంగా చెప్పగలను మీకు. రాజకీయ చైతన్యం కావాలి. తర్వాత ఆర్థికంగా ఒక స్థాయికి రాలేదు, రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా రోజు కూలీలుగా, మరి చిన్న సన్నకారు రైతులుగా ఉన్నారు, ప్రధానంగా రైతులుగా ఉన్నారు. వీళ్ళందరూ రాజకీయ అధికారం రావాలంటే డెఫినెట్గా రాజకీయ చైతన్యం కావాలి. మన ఓటు మనం వేసుకోవాలి ఫస్ట్. అది జరగకపోవటం వల్ల ఈ రోజు కాలేదు. దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని అవతల ఉన్నటువంటి పార్టీలు కానీ సామాజిక వర్గాలు కానీ ఎత్తులు పై ఎత్తులు చెప్పడం వేరు సార్. అంటే ఇప్పుడు ఒక నాయకుడు ఎవరైనా సరే కనీసం ఒక వార్డు మెంబర్గా గెలవాలన్నా సరే 4-5 కులాలు కలిస్తేనే వార్డు మెంబర్గా గెలిచే పరిస్థితి ఉంటుంది. ఆ మాత్రం తెలియకుండా కాపు సంఘాల నాయకులు, అధ్యక్షులు, లేదంటే ఇంకొకళ్ళు దాదాపు, ఎందుకంటే పేర్లు చెప్పడానికి కూడా నాకు తెలిసి భారతదేశంలో ఇన్ని కుల సంఘాలు లేనటువంటి, ఇన్ని కుల సంఘాలు ఉన్నటువంటి కులం కోట్ లేదేమో అని. లేదు, అనేక కుల సంఘాలు చాలా మంది, చాలా ఉంది. ఎన్ని రకాలు అంటే ఇంకొకటి చెప్తా ఉంటారు. ఏదైనా సరే అంటే ఒక నాయకుడిని ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, లేదంటే ఆ ముఖ్యమంత్రి స్థాయిలో అంతకు మించి స్థాయిలో వెళ్ళాలనుకునే ఒక వ్యక్తికి మీరు కులాన్ని తీసుకెళ్ళి ఎందుకు ట్యాగ్ చేస్తారు? అదే నేను చెప్తున్నా. ఇప్పుడు అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, ఏ కులంతో కూడా రాజ్యాధికారం రాదు, కులాల సమూహం, మతాల సమూహం అందరినీ కలుపుకున్నప్పుడే రాజ్యాధికారం వస్తుంది తప్పితే ఏదో ఒక కులంతో రాదని చెప్పారు. దాంతోపాటు అంబేద్కర్ గారు ఇంకో విషయం కూడా చెప్పారు, ఏ కులం అయితే రాజ్యాధికారంలో భాగస్వామ్యంగా ఉండదో ఆ కులం ఎలిమినేట్ అవుతుందని కూడా చెప్పాడు. ఆ కులం అంతమైపోతుంది, రాజ్యాధికారంలో లేని కులం అంతమైపోతుందని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మనకు ఆయన చెప్పినటువంటి మాటలు మనస్ఫూర్తిగా తీసుకుంటే చాలు. ఇవి అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలు, మనం చెప్పే మాటలు కూడా. కానీ ఇవాళ ఉన్నటువంటి దురదృష్టవశాత్తు ఈ సంఘాల పేరుతో యాక్ట్ చేసేవాళ్ళు, వీళ్ళు ఈ రాజకీయంగా ఒక ఉన్నతమైన స్థానంలో మొట్టమొదటిసారిగా ఈ సామాజిక వర్గంలో పుట్టినటువంటి వ్యక్తిగా గతంలో వంగవీటి మోహన్ రంగా గారు కేవలం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయన మరి దేశ స్థాయిలో చాలా గొప్ప నాయకుడిగా ఎదిగాడు. మరి ముఖ్యమంత్రిగాను, పిసిసి ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగాను ఆయన ఎంపిక చేయబోతున్నారు 2-3 రోజుల్లో. అలాంటి పరిస్థితుల్లో ఆయన్ని 1988లో డిసెంబర్ 26న హత్య చేశారు. హత్య చేయడానికి కారణం ఏంటి? ఆయన కాపు సామాజిక వర్గం, కానీ ఆయన అందరి నాయకుడు, ఆయన కుల నాయకుడు కాదు. ఆయన తర్వాత రాజకీయ పార్టీలు ఆయన కుల నాయకుడిగా ముద్రించారు. ఆయన ఎక్కడా కూడా
ఎదిగినప్పుడు కానీ ఇంకొకటి కానీ కాపులు ఎక్కడ కనిపించలే ఆయన అనుచరులతో Yes. పక్కన పెట్టుకుంటే కాపులు ఎవరు లేరు ఆయనతో పాటు. ఆయన ఎప్పుడైతే కాపు కుల ముద్ర ఆయన మీద పడిందో అప్పుడే ఆయన అంతమయ్యారు. అప్పుడు ఆయన టార్గెట్ చేయడం జరిగింది. దాన్ని ఇదంతా కూడా నేను అదే ఆయన చెప్తాను. ఓన్ చేసుకున్న కాపులు కాబట్టి ఆయన్ని ఆ పరిస్థితికి వచ్చారు. ఏమైందంటే రంగా గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడు 1989లో అనేటువంటిది పిక్చర్ క్లియర్గా వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా ఆయన టార్గెట్ చేసి అచీవ్ చేశారు. మరి తర్వాత సామాజిక వర్గానికి ఒక పెద్ద లీడర్ దొరికేశాడు ఉన్నాడు. ఈయన ముఖ్యమంత్రి అయితే రంగా గారు ముఖ్యమంత్రి అయితే ఇక ఇతర సామాజిక వర్గాలు ముఖ్యమంత్రి కావు. ఇకను అంటే బీసీలో దళితులు అవ్వాలి తప్పితే ఇక వేరే కమ్మ రెడ్డి కానీ అవటానికి అవకాశం లేదు అనేది చాలా స్పష్టమైనటువంటి విషయం. అది అందరికీ తెలిసింది. ఇదే రహస్యమైన ఇష్యూ కూడా కాదనమాట. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మనం చూస్తున్నాం. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈరోజు అందరూ జయంతి వర్ధంతులు అన్ని పార్టీలు నేషనల్ పార్టీస్ ఇప్పుడు అలాంటి ప్రాంతీయ పార్టీలు పోటీపడి చేస్తున్నారు ఆయన వర్ధంతి జయంతులు. వంగవీటి మోహన్ రంగా గారు. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు కూడా నేను ఒక లెటర్ చూశాను మీది. అప్పుడు ఏదైతే వంగవీటి రంగా గారి మీద కుట్ర చేశారో ఇప్పుడు కూడా అదే తరహా కుట్ర పవన్ కళ్యాణ్ గారి మీద కూడా జరుగుతుంది అనేటువంటి మాట చాలా స్పష్టంగా. వంగవీటి మోహన్ రంగా గారే కాదు, 1961లో సీఎంగా దళిత నేత, మరి దేశంలో అత్యంత నిజాయితీ పడినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే మా దామోదర్ సంజయ్ గారు. మరి ఆయన మీద కూడా అనేక కుట్రలు చేసి ఆయన దగ్గరగా 1.5 yearలోనే ముఖ్యమంత్రిగా దించేశారు. ఎందుకంటే ఆయన ఒక్క రూపాయి తీసుకోడు, ఉన్న డబ్బులన్నీ కూడా ప్రజలకు ఖర్చు పెడతాం. ఆయనకి సొంత ఇల్లు లేదు, సొంత స్థలం కూడా లేదు. అంటే అలాంటి ముఖ్యమంత్రిని భారతదేశంలో మనం ఇంతవరకు చూడలేదు. మరి అంత గొప్ప నాయకుడు, మరి నిజాయితీ పడిన ముఖ్యమంత్రి ఉంటే మనకు కష్టం వస్తుందని చెప్పేసి 1961లో అంటే 65 సంవత్సరాల క్రితమే ఆ రోజే కుట్రలు చేశారు. సార్ రంగా గారు చేసి కూడా 39 సంవత్సరాలు అయింది. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అదే స్థాయిలో ఒక పెద్ద స్థాయిలో ఎదుగుతున్నాడు. నిన్న కాక మొన్న ప్రధానమంత్రి మోడీ గారే స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చారు. అంటే ఇది భారతదేశంలో ఇది అసలు ఒక పెద్ద ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఇష్యూ అనమాట. ఒక ఉప ముఖ్యమంత్రి ఇంటికి ఒక ప్రధానమంత్రి స్వయంగా రావటం అనేది. అంటే ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ కానీ, ఆయనకు ఉన్నటువంటి ప్రవర్తన కానీ, మరి ప్రజల పట్ల కమిట్మెంట్ కానీ చాలా స్పష్టంగా అంటే నిస్వార్థంగా సేవ చేయాలనేటువంటి రాజకీయ నాయకుడిగా మరి ఇండియాలో మనం చూస్తున్నామంటే అది కొద్ది మందిలో పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళైనా కనపడుతుంది. ఎలాంటి నాయకుడు రాజకీయంగా ఎదిగితే మాకు భవిష్యత్తు రాజకీయ జీవితానికి ఇదంతా కూడా మాకు ఇబ్బంది అని చెప్పేసి డెఫినెట్గా కొన్ని సెక్షన్స్ కుట్రలు చేస్తున్నాయి. వాళ్ళ చేతుల్లో మీడియా ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళని పెట్టుకుని ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒకటి ఒక ప్రకటన పీఠము లేదా తప్పుడు వార్తలు ఆయన్ని చేయటానికి డ్యామేజ్ చేయటం. నిన్నగా మొన్న తెలంగాణలో కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు మరి ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఆయన మాట్లాడుతూ ఏ విధంగా చేశాడు. తర్వాత అక్కడేదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్గా పెట్టి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి ఇది చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణని ప్రేమించిన వ్యక్తేను. మరి గద్దరన్న కూడా ఒక మాట చెప్పాడు, పవన్ మంచి నాయకుడు, అలాంటి మరి నిజాయితీ ఉన్న నాయకుడిని నేను చూడలేదు, వాడు నాకు తమ్ముడు, ఆయన నాకు వాడు తమ్ముడు అని చెప్పేసి చాలా స్పష్టంగా గద్దరన్న చెప్పడం మీరు చూశారు మీరు. అంటే అక్కడ మొన్న కూడా ఈ మధ్య రీసెంట్గా ఏదో కొండగట్టి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే దగ్గరగా 35 కోట్ల రూపాయలు కేటాయించి ఇచ్చేశారు. ఎవరైతే తెలంగాణని నాశనం చేయడానికి, తెలంగాణ ఇదేమైనా పాకిస్తానా, తెలంగాణ వెళ్తానికి వీసా కావాలా అని క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తులనేమో వాళ్ళు మాకు ఆదర్శం అని చెప్పేసి స్వయంగా అక్కడ ఉన్న ముఖ్యమంత్రి చెబుతున్నాడు. మన రేవంత్ రెడ్డి గారే మరి ఇలాంటి వ్యాఖ్యలు అన్నీ చేసినటువంటి రాజశేఖర్ రెడ్డినేమో మా నాయకుడు ఆయన బాటలో మేము పోతామంటున్నాడు. మరి తెలంగాణను ప్రేమించి తెలంగాణకు అనుకూలంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మేము తెలంగాణలో ఉంటే ఊరుకోము, ఆయన ఆస్తులు మేము తీసుకుంటాము అని బెదిరింపులు చేస్తున్నారు. అంటే ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇతర సామాజిక వర్గాల నాయకులు ఎవడూ కూడా నాయకుడిగా ఎదగకూడదు, రాజ్యాధికారం మా చేతుల్లో ఉండాలి, ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు కూడా మా చేతుల్లోనే ఉండాలి, అది ఎవరికీ సాధ్యం కాకూడదు అనేటువంటి ఒక పరిస్థితి అయితే మటుకు మనకి తెలుగు రాష్ట్రాల్లో డెఫినెట్గా అది క్రియేట్ చేశారు. రాజకీయ పార్టీలు కూడా అదే వైఖరిలో ఉన్నాయి అన్నమాట. అందువల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా రాజకీయంగా చైతన్యవంతం అయినప్పుడు వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతారు. అయితే అమాయకులైనటువంటి యువతకి నేను ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటంటే, అంటే ముఖ్యంగా కాపు యువత, మీరు అంటే యువత దగ్గరకు వచ్చారు కాబట్టి కాపు యువత కావచ్చు, కాపులకు సంబంధించినటువంటి ప్రజానికం నాయకులు అని చెప్పట్లా, అంటే మిమ్మల్ని అని కాదు కానీ కాపు సంఘాలకి చాలాగా ఏమంటారు గ్రూపులు ఉన్నాయి కాబట్టి
వీళ్ళందరూ కాకుండా కాపు యువత కావచ్చు, కాపు ప్రజానీకం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు వెంట ఉండే అవకాశం ఉందంటారా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత? డెఫినెట్గా కాపు సామాజిక వర్గమే కాదు, నేను అదే అంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు అందరికీ మెచ్చిన నాయకుడు ఆయన. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక వైట్ పేపరు. ఆయన ఏమి ఒక రౌడీ షీటర్ కాదు, ఆయన అవినీతి పరుడు కాదు, ఆయన ఫ్యాక్షనిస్ట్ కాదు, ఆయన ఫ్యామిలీకి నేర చరిత్ర లేదు. కొన్ని వందల మంది హత్య చేశారు, దారి దోపిడీలు చేశారు, కబ్జాలు చేశారు అనేటువంటి గోండా రౌడీ అనేటువంటి టైటిల్స్ లేవు ఆయనకి. అందువల్ల ప్రతి ఒక్క యువత కూడా పవన్ కళ్యాణ్ గారు లైక్ చేస్తారు. ఇక్కడ కులాలు మతాలతో పని లేదు. అదే ఇక్కడ ఉన్న ప్రధానమైన సమస్య. అంటే ఇటువంటి నాయకుడిని మనం డ్యామేజ్ చేస్తే మనకి రాజకీయంగా మనకి ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే రాజకీయంగా మనం సమాధి అవుతాము అనేటువంటి చాలా స్పష్టమైనటువంటి విజన్ వాళ్ళకు ఉన్నది. కాబట్టి కొంతమంది వ్యక్తులతో కొన్ని కార్యక్రమాలు చేపించి పవన్ కళ్యాణ్ గారికి కులముద్ర వేసి ఏ విధమైనటువంటి ఓట్లు చేల్చాలి, తర్వాత కూటమిని అంతం చేయాలి అనేటువంటి ఒక రాజకీయ కుట్రలతో మొదటి నుంచి కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు. నేను యువతకి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని కేసులు పాలు చేసి మిమ్మల్ని సంఘ విద్రోహ శక్తులుగా తయారు చేయడానికి రాజకీయ పార్టీలు, నేను ఎవరో ఒకళ్ళ వ్యక్తుల గురించి చెప్పట్లేదు, రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. అందువల్ల అందరూ యువత మొత్తం, కాపులో ఇంకో సామాజిక వర్గం ఉంది, రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి రాజకీయాల పట్ల చాలా క్లారిటీగా ఉండాలి, గమనించాలి. సంఘ విద్రోహ శక్తులు ఎవరు, సంఘ సేవకులుగా ఎవరున్నారు, రాజకీయ నాయకులు, ప్రజా నాయకులుగా ఎవరున్నారు, మరి యాంటీ సోషల్ ఎలిమెంట్స్, మరి అసాంఘిక శక్తులు ఎవరున్నారు అనేది డెఫినెట్గా మనం గ్రహించాలి. గ్రహించి ఆ పరంగా మన రాజకీయ పరంగా ఆ నాయకులకు, ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం ప్రయత్నం చేయాలి. కానీ ఈయన మా కులమనో లేదా మా మతమనో, అతను రౌడీ షీటర్ అయినా గోండా అయినా మనం అతనికి సపోర్ట్ చేస్తే రాష్ట్రం విచ్ఛిన్నమయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా వరకు రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య మరి విభేదాలు సృష్టించి అన్ని రకాలుగా విషయం జమ్ముతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉంది. డెఫినెట్గా యువత కానీ ప్రజలు కానీ అందరూ కూడా, వాళ్ళు మీడియా, ముఖ్యంగా మీడియా కూడా చాలా ఉన్నతమైనటువంటి ఇది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీడియా ద్వారానే మనం ఇమీడియట్గా మనం ప్రజలను చైతన్యం చేయవచ్చు. మీడియా ఏదో రాజకీయ పార్టీలకి అనుకూలంగా, అంటే కేవలం రాజకీయ పార్టీలే మీడియా పెట్టుకుంటామే ఇవాళ ఈ పరిస్థితికి, అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ డేంజర్ జోన్లో ఉండటానికి ప్రధానమైన కారణం ఇవాళ రాజకీయ పార్టీలు మీ సొంత మీడియా పెట్టుకుని ఇతర వ్యక్తుల మీద, ఇతర పార్టీల మీద విషం జిమ్మి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీలాంటి మీడియా, కిరణ్ మీడియా లాంటి వాళ్ళు మీరందరికీ మీ రాష్ట్రం బాగు కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరి ఈ విధమైనటువంటి ప్రయత్నాలను ఎక్కడికక్కడ అడ్డుకొని యువతకు ఒక మంచి సందేశం ఇవ్వాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. నేను రైట్ సార్. అంటే లాస్ట్గా మీరు చెప్పండి ఒక 1 minute మనకి, అంటే మీ పొలిటికల్ జేఏసీ తరఫున మీరు అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఈ పొలిటికల్ జేఏసీ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని స్వాగతిస్తుందా లేదా, ఆయన సపోర్ట్ ఇస్తారా లేదా ఫ్యూచర్లో? పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారండి, నన్ను ఒక కుల నాయకుడిగా నాకు ముద్రేసి నా మీద మీరు విష ప్రచారం చేయవద్దు. నేను అందరి నాయకుడిని, నేను రాష్ట్రం అభివృద్ధి కోరుకుంటాను. నేను రాష్ట్రంలో కులాలు మతాలు అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకునే వ్యక్తిని. నేషన్ ఫస్ట్ సెల్ఫ్ లాస్ట్ అనేటువంటి సిద్ధాంతం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి నిజంగా అలాంటి వ్యక్తులు దొరకటం నిజంగా కూడా ఈ రాష్ట్రంలో, అంటే ఈ 75 సంవత్సరాల్లో మనం చూస్తే మరి దేశంలోనే ఉన్నటువంటి 3-4 వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. డెఫినెట్గా అలాంటి వ్యక్తులను మనం సహకరించాలి. లేకపోతే ఇది రాష్ట్రం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఏ రాజకీయ పార్టీలైనా తప్పులుంటే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అంతేగాని ఆ రాజకీయ పార్టీ ఎట్లా ఉండాలి, ఎవరికి ఎమ్మెల్యేలు ఇవ్వాలి, ఎవరికి రాజ్యసభ ఇవ్వాలి, ఎవరికి ఎంపీలు ఇవ్వాలి అని నేనే రాసిస్తాను, నేను చెప్పినట్టుగానే వినాలనేది కరెక్ట్ కాదు. నాకు పదవి రాలేదు అంత మాత్రాన్ని నాకు కోపం ఉండి నేను విమర్శలు చేయకూడదు. నేను ఇప్పుడు కొన్ని లక్షల మంది ఉంటారు రాజకీయ పార్టీల్లో, పదవులు వచ్చేది 1000 మంది ఉంటారు. అంతే ప్రతి ఒక్కరు నాకు పదవులు కావాలనుకుంటే అది సాధ్యమయ్యేది కాదు. మనం రాష్ట్రం కోసం పనిచేస్తున్నామా, కులం కోసం పనిచేస్తున్నామా, లేదా మనం పదవి కోసం పనిచేస్తున్నామా, ఈ మూడిట్లో ఫస్ట్ క్లారిటీ ఉండాలి. నువ్వు పదవి కోసమే పనిచేస్తే నీకు ఎవరు పదవి ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. అంతే తప్పితే నువ్వు ఎవరి కోసమో పనిచేసి ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీ వాళ్ళ కోసం పనిచేసినప్పుడు ఎవరు మనకు పదవులు ఎవరు మనకి, అదే ఇక్కడ జరుగుతుంది.